चतुष्पदे शेषारः एतावानस्य महिमा तो जयगोच्च मोक्षः यत्पुरुषं वेदुः तदिध्यावकल्पयन् नारायण महाराष्ट्रात्मानं परायणं नारपरब्रह्मतत्त्वन्नारपरः नारपरोध्यानाध्यान्नारपरः यच्च किञ्चे जगत्सर्वं विश्वदेवेश्वरदेवः नारायणाय विद्महे वासुदेवाय विद्महे गोपीजनवल्लभाय अन्न कृष्ण हृदयालु రెండు పుష్పాలేసి నమస్కారం చేసుకోండి రెండు పువ్వులేసి వసుదేవసుతం దేవం కంసచారు మూలవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం బంధువులకు మిత్రులకు స్వాగతం సుస్వాగతం. ప్రధానంగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి నా కోసమై వచ్చిన డాక్టర్ పివి విజయ్ కుమార్ గారికి స్వాగతం ఆహ్వానం. డాక్టర్ విజయ్ కుమార్ గారి గురించి నేను తర్వాత చెప్తాను. ముందుగా నా గురించి బెంగళూరు నుంచి విచ్చేసిన పరమగురు అంబా ప్రసాద్ తేజస్ గారికి స్వాగతం సుస్వాగతం. వారి గురించి కూడా మనం తర్వాత చెప్పుకున్నాం. అంకరు రచయిత డైరెక్టర్ ఉమామహేశ్వరరావు ఆంతివే ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు మన సభను స్టార్ట్ చేస్తాం. వారికి ఇప్పుడు స్వాగతం మట్టుకే చెప్తాం. వారికి కూడా స్వాగతం. నా చిరకాల మిత్రులు
వాసుదేవరావు విఎస్టీ నుంచి డైరెక్టర్గా రిటైర్ అయిన స్వాగతం. వృద్ధులు నాకంటే 5 ఏళ్ళు పెద్దాడు. నాకై వైజాగ్ నుంచి వచ్చిన గోడపాటి రాధాకృష్ణ గారు, మీరు రామచంద్రాపురం ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయిన ఆయన, భాషా ప్రొఫెసర్. స్వాగతం, ఇది వెరీ ఇన్ఫార్మ్ స్వాగతం. మరో స్వాగతం చెప్పండి. ఇక డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? స్వాగతం, సుస్వాగతం. ఈయన డాక్టరు, చాలా కాలం సిద్ధార్థ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. ఆహ్వానం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అందరూ ఇక మా అమ్మాయి ఫోర్స్ చేయటం వల్ల ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. పెద్దలు అందరూ వచ్చి జ్యోతిని ప్రజ్వలన చేయంగా కోరుతున్నారు. అంటే మనకి చిన్నకాలం యాదేవి సర్వమూర్తి జ్యోతి రూపేణ సంస్థా నమస్తస్తే 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 నమో నమః. ఉదీప్తిశ్చాదవేదో భగ్నందమమ అసర్గస్య భగ్నమావహ జీవనస్య దిశోదిశా సాత్వం దృష్టం విక్తం నక్షితాయుధం ప్రేమం దేవ సర్వం పూజేషు జ్యోతిరూపేణ సంస్థా ప్రత్యాస్మే రష్యామి దేవాయ విపాస్తనే రాహిమాన్ నరకాద్ధోరా దివ్యజ్యోతిర్నమోస్తే. కర్పూరం అలా ఉండదు, మొత్తం ఉంటుంది. వైసీరావు గారు అమ్మాయినండి, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలవని వాళ్ళకి చంద్రశేఖరరావు గారు అమ్మాయిని. నేను బేసిక్గా మీ అందరినీ ఫార్మల్గా ఒక వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను. సో తెలుగులో ఎలా చెప్తారు అనేది నాకు చాలా నిల్ ఎక్స్పీరియన్స్. బట్ సభకు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఇంత మేము వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ పర్సనల్గా చెప్పలేకపోయినా అందరూ సండే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. We appreciate all your efforts for having come and ready to spend the evening with us. I hope you all will have a good time, and lot of effort has gone into this book. Andaru peddalu దూరం నుంచి వచ్చారు మా నాన్నగారిని ఆశీర్వదించడానికి. ఆయన కష్టపడి రాసింది కానీ ఆయన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేసి దాని అందరికీ ఐఎమ్ వెరీ వెరీ thankful, and I hope we will be able to do the service and keep you all enjoying. Thank you very much. And now we wanted to wait a little while. Inka oka chief guest ravalsi undindi kani due to lack of time, because of that we are going forward and we will unveil the book right now. And I request పెద్దలు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ బుక్ని అన్వీల్ చేసి అందరికీ చూపించాలి. నేను అనుకున్న విధంగా సభ ప్రారంభానికి ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. మా కోసం వచ్చిన శరత్ బాబు గారు ప్రార్థన నన్నారావు గారు జాయిన్ అయితే నాకు ఇంకా బాగానే ఉంటుంది.
श्रीगणेशं गणनायकम् अग्रपूज्यं सर्वविघ्नहरं देवं वन्दे प्रणमाम्यहम् शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्या जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां च दधति पद्मासने संस्थितां वन्दे परमेश्वरी भगवती बुद्धिप्रदा शारदा बुद्धिप्रदा शारदा ఉమానయనాతి పూర్ణశశినం ఉమానయనాతి పూర్ణశశినం సమ్యక్ షోడశ కళానిధిం సమస్తాటంక విఘ్నఘ్నం సమస్తాటంక విఘ్నఘ్నం హేరంబం ప్రణమామః భాగవతం అనుకుంటాం. భాగవతం గ్రంథం గురించి తెలియని వాళ్ళే. అది పోతన గారు మనకు పెట్టిన భిక్ష, తెలుగు వారికి ముఖ్యంగా పెట్టిన భిక్ష. దాన్ని వ్యాసుడు మూలంగా రచించిన ఈ భాగవత గ్రంథాన్ని మనకు కావలసినంత వరకే దీంట్లో సంక్షిప్తంగా రాసి మీ అందరి ముందు ఉంచుతున్న ఈ గ్రంథాన్ని నాకు మహా గురుతుల్యులు, ప్రముఖులు ఇక్కడ ఈ వేదికపై వేయించేసి వచ్చేసి నా గురించి వచ్చి నాకు శుభాషితం కాక నన్ను వారు ఏ వయసులో ఉన్నా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మహా గొప్పవారు. బీబీ ఆయన డాక్టరేట్ అనేక విధంగా ఆ డాక్టరేట్ అయితే నేను తర్వాత చెప్పాను. డాక్టరేట్ అయినటువంటి బీబీ విజయ్ కుమార్ గారికి ఇప్పుడు ఈ గ్రంథ ఆవిష్కరణ చేయమని పెద్దలందరి సమక్షంలో నేను కోరుతున్నాను. ఈ మనస వాచ కర్మ నేను కోరుకున్నది ఆ కృష్ణుడు నాచేగా ఆయన చెప్తున్నాడు వారికి చేయమని.
చేయవలసిందిగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించవచ్చిన డాక్టర్ పిబి విజయ్ కుమార్ సామాన్యులుగా ఆయన గొప్ప ఆయనకే నేను రాజునండి. ఈయనేమో అనుకోవటానికి బాగా లీడింగ్ హైకోర్టు అడ్వకేట్, ఎన్ని డాక్టరేట్లు చేసుకుంటారు. ఇది ఇంకా ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడో దొరుకుతుంది అని ఇంకా చూస్తూనే ఉంటుంటారు. డాక్టరేట్ ఈయన పొందినంత తేలిగ్గా మరెవరు పొందలేదేమో. నాలో డాక్టరేట్లు ఆయన కూడా తీసుకున్నారు. అదిగా అసలు ఇంజనీరింగ్లో డాక్టరేట్ ఈ ప్రాక్టీస్ చేసే ఆయనకి ఇంజనీరింగ్లో డాక్టరేట్. అనేక ఆర్టికల్స్ రాశారు, అనేక బుక్కులు రాశారు, ఎంతమందితో సన్మానం పొందారు. ఈ సన్మానం పొందడం ఆయనది అదంతా ఒక ఎత్తు అయితే, ఈయన ప్రాక్టీస్ చేస్తున్న ఆఫీసులో ఉదయం 30 మంది, సాయంకాలం 70 మంది కూర్చుంటారు వీరి కోసం. చేసేది ఆయనే. అంటే ఈ భాగవతంలో చెప్పినటువంటిగానే ఆ క్లయింట్లందరూ గోపిక రమణులు అయితే ఈయన ఒక్కడే కృష్ణుడు. ఆయన ఒక్కొక్కరికి ఈ కృష్ణుడు రావాడే అనిపిస్తుంది. ఆయన తరింపజేసేది ఆయన. ఈ తరింపజేసే ఆయన అక్కడతో అక్కడ హైకోర్టులోను వాటిలో వెళ్ళినప్పుడు ఈయన రిమంబరెన్స్ పవర్ తట్టుకోలేదు. ఆయన తట్టుకోలేక ఏమంటాడు, సరే అవన్నీ బాగా ఆయనకి ఎట్లాగో అర్థం కాదు. ఆ పాయింట్ ఏదో చెప్పండి, నేను రాసుకుంటానంటాను. ఇది ఆయన పరిస్థితి. అయినా నేను ఎక్కువ ఆయన గురించి చెప్పకుండా ఆయన చేసిన కృషి చలోక్తులుగా ఆయన విని చాగంటి కోటేశ్వరరావు గారి కంటే రిమెంబరెన్స్ ఆయన ఎక్కడెక్కడో మీరు ఎప్పుడైనా అడిగినా అడగకపోయినా చెప్పేసుకుంటారు. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పితే అదే గంట సేపు నాకు అవుతుంది. విజయ్ కుమార్ గారు మన కోసం వచ్చి మన కోసం ఈ రోజున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన మాటలు శుభాయిస్తారు. ఒక్క నిమిషం విన్నాము. ఒక్క నిమిషం ముందు ఉమామహేశ్వరరావు గారు నా గురించి వచ్చారు. ఉమామహేశ్వరరావు గురించి పెద్ద చెప్పక్కర్లేదు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. అసలు ఆయన స్త్రీ శక్తి గురించి మిగతా ఎన్ని ఆర్టికల్స్ రాశారు. వెబ్ చూస్తే ఆయన గురించి మనం చాలా చూడొచ్చు.
వస్తారనగానే ఎంతో ఆనందం వేస్తున్నారు. జోయల్ పర్సన్, అందరితో కలిసిపోయేది. ఆయన డైరెక్టర్ చిత్రరచయిత అనేది ఆయనే మర్చిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చినందుకు నన్ను ఆశీర్వదించి నమస్కారం. ఇప్పుడు డాక్టర్ టివి విజయ్ కుమార్. పెద్దలు, పీఠాధిపతులు, తెలుగు సాహిత్యంలో ద్రష్టలు, అహోతులు, ఈరోజు పురుష సూక్తంతో మొదలైన ఈ కార్యక్రమం ఒక విశిష్టత ఉంది. భాగవతం గురించి మనందరికీ కొంతవరకు సుపరిచితమే అయినప్పటికీ ఈ రిలీజ్ చేసినటువంటి భాగవతాన్ని అందుకోవడానికి ఎవరు వచ్చారో తెలుసా మీకు? సాక్షాత్తు జగన్నాథ్ లేక కాకతాళీయమో తెలియదు, కానీ నిజంగా ఇది చాలా ఆనందించాల్సినటువంటి విషయం. చంద్రశేఖరరావు గారు సైంటిస్ట్. నార్మల్గా సైంటిస్టులందరికీ సైన్స్ ఎక్కువైతే భక్తి ఉండదు. ప్రతి చిన్నప్పటి నుంచి మనిషి కాలం చేసే వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా సైంటిఫిక్ దృష్టిలోనే చూస్తారు. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత నార్మల్గా మనకి 60 దాటిన తర్వాత జిజ్ఞాస ఎప్పుడు కూడా శివుడి మీదకి పోతుంది, విష్ణుమూర్తిని వదిలిపెట్టి. ఎందుకంటే వైష్ణవాలయం 60 దాకా సంపాదిస్తాం. ఇంకా శివుడు అవసరం ఎప్పుడు అంటే 60 తర్వాతే. ఎందుకంటే మనకి అంత్యకాలంలో మన ఎందుకు నిలబడేది, మన చేయి పట్టుకుని నడిపించేది శివుడే. చంద్రశేఖరరావు గారికి రిజిగ్నేషన్ లెటర్, ఆయన రిటైర్ అయిన తర్వాత భక్తి ఇంకా పెరిగింది. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన పిల్లలు కూడా ఆయన దారిలోనే ఉన్నారు. అవసరం అంటారు, ఈ వయసులో కష్టపడడం ఎందుకంటారు. అటువంటిది ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమానికి నాంది పలకడం, వాళ్ళు మీకు సహకారం ఇవ్వడం, మీరు నిజంగా మీ పూర్వజన్మో తెలియదు, వాళ్ళ పూర్వజన్మో తెలియదు, మీ ధర్మపత్ని గారు కూడా రోజు కూర్చుంటారు తప్పకుండా, వారి స్మృతమో తెలియదు. మీ ఎందు ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మీ జీవితంలో ఈ మహద్భాగ్యాన్ని మీరు పొందడం అనేది మీ యొక్క మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. మనం అంతా కలియుగంలో పుట్టిన మనం అందరం కూడా దురదృష్టవంతులమే. ఎందుకంటే కొత్త యుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ పుట్టిన జనాలందరికీ కూడా భగవంతుడు సాక్షాత్కారం జరిగింది. భగవంతుడు వాడు చూశారు, భగవంతుడితో కలిసి ఉన్నారు. శత్రువులుగా కానీ మిత్రులుగా కానీ. మనకేమైందంటే కలియుగానికి వచ్చేటప్పటికి దైవం మానుష రూపేణ అన్నారు. మనకు ఏదైనా అవసరం కావాల్సి వచ్చినా, మనకి ఏదైనా మన శిక్షించాల్సి వచ్చినా, ఏం చేయాల్సి వచ్చినా కూడా మనుషుల రూపంలోనే జరుగుతుంది ప్రతి విషయం కూడా. కాబట్టి మనం హృదయం నుంచి ఏం జరిగింది తెలుసుకోవాలి. కాబట్టి మనకు కొంతవరకు తెలుసు, కానీ మొత్తం భాగవతం చదవాలి అంటే మొత్తం భాగవతంలో ఉన్నటువంటి ప్రతి పాత్రని మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక జన్మ చాలదు. సాక్షాత్తు వేదవ్యాసుడే వేదాంగాలు అన్ని రాసిన తర్వాత ఆయనకు కూడా నిర్లిప్తత ఆవరించింది. ఏమిటి నిర్లిప్తత అంటే ఆయనకి మనశ్శాంతి కలగలేదు. అప్పుడు నారదుని అడిగంటే ఏమిటి నాకు ఈ నిరాశ నిర్లిప్తత, వీటి కారణం ఏమిటి అంటే నువ్వు అన్నీ రాశావు, నీలో ఉన్న పరమాత్ముని గురించి నువ్వు మర్చిపోయావు, కాబట్టి ముందు ఆయన్ని పట్టుకుని ఆయన భాగవతుడు లీలలు రాయబోయా అంటే అప్పుడు ఆయన భాగవతుడు రాయడం జరిగింది. ఒక్కొక్కసారి తాత్వం కనుక చెందితే పోతన గారు రాశారు భాగవతంలో. ఇంత రాసి చివరికి వచ్చేటప్పటికి ఆయన కనిపించింది ఉన్నాడా లేడా అని. ఏదో పిచ్చాళ్ళలో పొద్దున్నే వ్యవసాయం చేసుకుంటున్నా, మధ్యాహ్నం కూర్చుని పుస్తక రచన చేస్తున్నా, ఇంతకీ ఉన్నాడా లేడా ఆ భగవంతుడు. అప్పుడు ఆయనకి ఆయన కూతురికి కలిగింది దర్శన భాగ్యం పోతన గారు రూపంలో. ఆయన వచ్చి రాసిపోయే ప్రజల్లో అలవైకుంఠ పొంగులు నవ్వులు నమ్ములు సౌదములు రాపల అని రాసి శ్రీహరి యొక్క చిరునామాన్ని రాశాడు. ఆయన అంతా చూసిన తర్వాత
శ్రీహరే సాక్షాత్తు వచ్చి ఆయన అడ్రస్ ఇచ్చిపోయాడే. ఆయన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది. పోతన హిందూ పోయిట సెక్యులర్ పోయిట అన్నది కనుక మనం ఆలోచిస్తే అకార్డింగ్ టు మీ ఆయన సెక్యులర్ పోయిట్. ఆయన అంటాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు తుది తెగిన అలోకంబగు వినుచీకటి కవ్వల ఇవ్వండి ఏకాగ్రతని వెలింగు అతనినే సేవించున్నాడు. మీరు ఏదన్నా తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, ఇస్లామిక్ తీసుకోండి, ఏ రిలీజియన్ అన్నా తీసుకోండి, ఈ పద్యం ఇట్ స్టాండ్స్. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ రిలీజియన్స్. పర్పస్ ఆఫ్ రిలీజియన్ ఏంటి? టు కీప్ ఎ మ్యాన్ ఇన్ ఎ రైట్ ట్రాక్. దట్ ఈస్ ద రిలీజియన్ పర్పస్. ఆయన అంటాడు, ఇప్పుడు ఈ పుస్తకం రాశారు మీరు, గ్రంథ రచయిత ఎవరు, గ్రంథం ఎవరికి ఇవ్వాలి అన్న విషయం వస్తే ఆయనకి శ్రీరాముడు చెప్పాడు, ఎందుకయ్యా కడిగి దరిద్రం అనుభవిస్తావు, నువ్వు చక్కగా మా రాజుగారికి పద్యం ఈ పుస్తకాన్ని అంకితం చేయి, నువ్వు ఒక వెలుగు వెలుగుతావంటే ఆయన చెప్పాడు, పాల రసాల నవమలో మోహన కావ్యకన్య కన్ను కూలవించి ఆ పడుపును గురించినటువంటి హాలికులైననేమి సర్కవులు గ్రహణాంతర శ్రీముల కందముల ఔద్దాలికులై అయిననేమి అన్నాడు. అంటే ఈ గ్రంథంలో ఎవరు గురించి రాసింది, ఈ గ్రంథం రాయడంలో పర్పస్ ఏంటి, ఆడియన్స్ ఎవరు, ఇవన్నీ కూడా అలాగే మీనింగ్ఫుల్ అనేది ఒక అర్థం. కామం అంటే తప్పు మాట కాదు, కోరిక. ఆ కోరిక ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, చివరికి మోక్షం. మోక్షం అంటే మనందరికీ ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. నాకు మోక్షం ఇస్తాడు భగవంతుడు అంటే ఆయన ఏం పుష్ప విమానం పంపించాడు వెంటనే, అది ఎక్కి మనం వితౌట్ టికెట్, వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా వెళ్ళిపోవడం కాదు. మోక్షం అంటే ఏమిటంటే మోహాన్ని క్షయం చేయడం, కోరికలు లేకుండా బతకడం. కోరికలు లేకపోతే ఏమవుతుంది? వాడే భగవంతుడు. ఉదాహరణకి ఒక పద్యం ఉంది, ఒక పద్యాన్ని చాగంటి వారు చెప్తారు, ఆయనకి ఒక రకంగా స్ఫురిస్తుంది, గరికపాటి వారు చెప్తారు, ఇంకో రకంగా స్ఫురిస్తుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్ఫురిస్తుంది. తెలుగులో ఒక పదాన్ని తీసుకుంటే దానికి 10 రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. అర్థకోశంలో మనం చూసినట్లయితే రకరకాలైనటువంటి మీనింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క మీనింగ్స్లో మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్క రకమైనటువంటి అలా ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి భాష్యాలు రాయడం జరిగింది. ఈరోజు ఈ సంక్షిప్త భాగవతం ఎందుకంటే మొత్తం అంతా చదవలేరు కాబట్టి కొంతైనా మొత్తం గురించి అవగాహన రావడం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం నిజంగా చాలా గొప్ప ప్రయత్నం. ఆ తర్వాత మనం అనుకుంటాం భగవంతుడిని చూడాలి చూడాలి చూడాలి. ఏమిటి చూస్తాం భగవంతుడిని? భగవంతుడు ఎవరు అంటే ఏదో విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, అందరూ ఒకరా వేరా అని కనుక మనం చూసినట్లయితే శివాయ విష్ణు రూపాయ శివస్య విష్ణు అన్నారు. అన్నీ ఒకటే, భగవంతుడిలో తేడా లేని లేవు. భగవంతుడు మొత్తం అంతా ఒకడే భగవంతుడు. ఇందాక చెప్పాడు కదా, పోతన ఏమన్నాడు, చెప్పండి ఏకాగ్రతని వెలుగు అతనే భగవంతుడు అన్నాడు. ఒక్కడే భగవంతుడు. కాకపోతే మనం రకరకాలుగా ఎందుకు చూస్తున్నామంటే వాళ్ళు చేసేటటువంటి యాక్షన్ బట్టి మనకి నన్ను కలవడం, నేను కూడా నా పూర్వజన్మ సుకృతంగానే భావించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి చూస్తే మనం పరమత ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువయ్యాయంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలోనే వేరే పుస్తకాలు అన్యమత ప్రజలు కూడా తగ్గడం మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. నేను ఎన్నాపురం పోయి వస్తుంటే ఫ్లైట్లో నా పక్కన ఒక ఆయన కూర్చున్నాను. మై డియర్ సన్ విజయ్ కుమార్ అన్నారు. ఎస్ ఫాదర్ టెల్ మీ అన్నారు. ఆయన చర్చిలో బిషప్. ఆయన అన్నారు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ విజయ్ కుమార్ అన్నారు. అప్పుడు నేను చెప్పాను, సార్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ మిషనరీ స్కూల్. ఇది నేను 40-50 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను. హౌ సూన్ హీస్ కమింగ్ టెల్ మీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ అండ్ సీ ఆఫ్ దిస్ ప్లానెట్ అన్న. అంటే నా మీద ఆయన కోపం వచ్చి,
You are not supposed to question the bishop. Please shut up on that. Nana, don't get angry. You know, if I were you, what answer I will give to Vijay Kumar? Anna. Yes, tell me, Anna. My dear son Vijay Kumar, we want to see the God. All right. Your tenacity to see the God is appreciated. But are you qualified to see the God? What are your achievements? What is your quality? And we need to question ourselves. The moment we give 100 out of 100 marks to us, that I am fit to see the God, tell the God that I am fit to be in the reception committee. Right now I want to see you. ప్రహ్లాదుడు చెప్పాడు, ఎక్కడనే ఉన్నాడు సర్వాంతర్యామైన ఎందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి అన్నాడు. వెంటనే చూపించాడు. అలాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం, విన్నాం. భారతంలో భాగవతంలో ఉన్నవన్నీ కూడా మనం మిగతా అనుకోవడానికి లేదు. అవన్నీ నిజంగా జరిగినటువంటి అక్షర సత్యాలే అవి. మనం ముందొచ్చి నిలబడితే టెంపరేచర్ 50 degreesకి మేలో వస్తేనే మనం తట్టుకోలేం కదా. అటువంటిది వాళ్ళిద్దరినీ 2 కళ్ళగా కలవాడు మనం ముందు నిలబడితే మనం తట్టుకోగలమా? లేదు. కాబట్టి వన్ షుడ్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్, అంతే తప్ప యు షుడ్ నెవర్ వెంచర్ టు సీ ది గాడ్. గాడ్ ఎవరు అంటే మన చుట్టూ ఉన్నాడు. వీ షుడ్ లివ్ ఇన్ సచ్ అట్మాస్ఫియర్ దట్ గాడ్ ఈస్ పెర్వేడింగ్, గాడ్ ఈస్ అబ్జర్వింగ్ us. నిజంగా భగవంతుడు ఎవరు అంటే మన తల్లిదండ్రులే భగవంతుడు. మన జన్మకి కారణమైన వాళ్ళే మన తల్లిదండ్రులు, వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళలో దేవుడు చూస్తే భగవంతుడే చూసినట్టే లెక్క. భగవంతుడు ఎవరు? మనందరికీ తండ్రి. మనకి ఇమీడియట్ తండ్రి ఎవరు? ఈయన. సో ఈయన కూడా గొప్ప దేవుడే కదా, సో సబ్లాడే కదా. కాబట్టి మనం వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నాము? వినాయకుడిని పూజిస్తే ఆయన ఏదో ఆయనకి రికమెండ్ చేస్తాడు తండ్రికి, మనకు ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాడు. ఏదో ఇంగ్లీష్లో సామెత ఉంది, కిస్ ది బేబీ ప్లీజ్ ది మదర్ అని. వెంటనే ఉంటాడు. మేనమామ అయినటువంటి లక్ష్మీనారాయణ పక్కనే ఉంటాడు, మేనత్త పక్కనే ఉంటాడు. కాబట్టి మనం ఆయన పూజిస్తాం. అలాగే మన తల్లిదండ్రులు కనుక మనం గౌరవించి పూజిస్తే ఆ తల్లిదండ్రులు ఆయన మూల పురుషుడు ఎవడు అంటే జగన్నాథుడు. కాబట్టి మనందరికీ కూడా చక్కగా చూస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 70+ ఉన్నారు. 70+ అంటే గుడ్ సోర్స్ కింద లెక్క. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆధ్యాత్మిక ప్రాంతాలు మొత్తం చుట్టుకొట్టారు. ఒక రౌండ్ అయిపోయింది. ఆధ్యాత్మిక తత్వమే కృష్ణుడు ఇంకోటి ధర్మార్థ కామ మోక్షం గురించి, ధర్మం గురించి మనకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అది యుగధర్మం కూడా మార్పు అయినా ఇక్కడ ఈ నేను మీకు అందిస్తున్న ఈ సంక్షిప్త మహాభారతంలో దాని గురించి ఒక సందేహం. అర్థ కామములు, అర్థం అంటే డబ్బులు సంపాదించు, మనకు కావాల్సింది సంపాదించు. నీకు సంపాదించుకోవడం చాలా ఉన్నాయి. కామం అనేది ఆయన చెప్పేది. ఈ రెండు కనుక ధర్మంతో ముడి పెడితే అసలు నీకు మోక్షం అక్కడ మోక్షం ధర్మంలో వస్తుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాం. ధర్మంతో అర్థ కామములు ఎప్పుడైతే పూర్తి చేస్తాం ఆ రెండు మనం ధర్మంగా చేస్తాము. అది మన మనస్సుకు తెలుసు. మనకు ఎప్పుడు అధర్మం చేస్తున్నామో కూడా మనకు తెలుసు. అది ధర్మముగా చేస్తే మీకు మోక్షంతో పని లేదు. మోక్షం ధర్మంతో వస్తుందన్నమాట చెప్తాం. ఇంత చక్కగా అనేక విధమైన విషయాలు చెప్పి ఈ విషయంలో నాకు ఒకటి గుర్తొస్తాను. విజయ్ కుమార్ గారు ఒకసారి చెప్పారు, చిరంజీవి స్వామి గారు వాళ్ళందరూ కలిసి ఒక ఇట్లాగే వారికి చీఫ్ మినిస్టర్ గారు పిలిస్తే ఆయన అందరూ పంచులు కట్టుకుంటున్నారంటే ఈయన ఒక్కడే చొక్కా ప్యాంటుతో ఉన్నారు. కానీ ఈయన మాట్లాడిన తర్వాత వాళ్ళందరికీ మాట్లాడలేదని చెప్తున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు గారిని వారి భాషను వినిపించాలని ఆయన చతురొక్తులు చాలా ఇస్తారు.
ఎక్కువ సమయం తీసుకోకుండా మన సమయం కూడా పూర్తవుతుంది. సభని అలంకరించిన మిత్రులు, ఆహూతులైన మీ అందరికీ ఇంత సరళమైన భాషలో ఒక గొప్ప పుస్తకాన్ని రాసిన చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నాను. తర్వాత ఒక విషయం, వెదర్ ఐఎమ్ ఫిట్ ఇన్ దిస్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఎందువల్లంటే నేను ఎక్కువగా అంటే ఇవల్యూషనరీ థియరీస్ మీదే వాటి మీదే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. మోడర్న్ అంటే ఫిలాసఫీ అంటేనే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సెర్చ్ ఫర్ ట్రూత్ అండ్ కాన్షియస్నెస్ మీద మొట్టమొదటి నుంచి అంటే వేదాల నుంచి ఇవాళ వచ్చిన కొత్తగా వస్తున్న ఈ భగవద్గీత మీద ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలిమెంట్ ఆఫ్ మిస్టిసిజం అనేది వదిలేసినట్లయితే వాటి అన్నిటిలోనూ ఆ సెర్చ్ ఫర్ అంటే మనిషి ముందుకు వెళ్ళటానికి ఇవల్యూషనరీ ప్రాసెస్లో భాగం అవ్వటానికి ఎలా ప్రయత్నిస్తున్నాడు, ఆ చింతన అనేది ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ముందు మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చంద్రశేఖరరావు గారు దాన్ని ప్రస్ఫుటంగా చెప్పడానికి ఈ పుస్తకంలో ట్రై చేశారు అనేది తెలుస్తోంది. విషయం ఏంటంటే ఇక్కడ అవధి అని చెప్తాను, అంటే అదే లాస్ట్ విషయము. ఈ భాగవతాన్ని మించింది ఇంకొకటి లేదు అని. మీకు ఈ పుస్తకంలో ఉన్న భాష కూడా చాలా సరళంగా ఉంది. ఆ సరళమైన భాష అంటే సంస్కృత పదపు ఇష్టంతోనూ వాటితోనూ చాలా భయంకరంగా చెప్పకుండా ఇవాళ ప్రజలకు అర్థమయ్యేట్లు, ఇప్పుడు చిన్నవాళ్ళకు కూడా అర్థమయ్యేట్లు ఈ పుస్తకంలో రాయబడి ఉంది. అది అభిలషణీయమైంది. ఎందువల్లంటే మీకు మొట్టమొదటి వచ్చిన ఋగ్వేదానికి దాని తర్వాత చాలా కాలానికి వచ్చిన మిగతా వేదాలకి మధ్య భాష రూపంలో చాలా తేడాలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే దాని తర్వాత వచ్చిన అంటే మీకు అక్కడి నుంచి ఇవల్యూషన్ వేదాల నుంచి వేదాంగాల దగ్గరికి వచ్చినప్పుడు దాంట్లో కాన్షియస్నెస్ అంటే కేవలం పూజ దానికి సంబంధించిన విషయాలే కాకుండా కాన్షియస్నెస్ అనే దానితోనూ చాలా ముఖ్యమైన మానవ జీవితంలోని చాలా విషయాల్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఏది మిగతా అప్పుడు వచ్చిన అరణ్యకాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ అవంతా బాగా జరిగింది. దాని తర్వాత ఆ టైంలోనే వచ్చిన ఎపిక్స్ మహాభారత రామాయణాలు తర్వాత వచ్చిన ఇవన్నీ అంటే ఈ ఇవల్యూషనరీ థియరీ అనేది వీటిల్లో బాగా కనిపిస్తుంది. అయితే ఈ భాగవతం అనే దాని మీద ముఖ్యంగా భక్తి మూమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. దాన్ని శంకరుడు చాలా బాగా ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత అంటే మోనిస్ట్ థియరీ అద్వైత మతం గురించి దాంట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ద్వైత మతానికి సంబంధించిన మధ్వాచార్యులు వాళ్ళు దీన్ని చాలా ఈ భక్తి మార్గాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. భక్తి మార్గం అంటే ఒకటి ఏంటి అంటే అంతకు ముందు వస్తున్న ఒక లీనియస్ ఒక విధమైన అధికారాన్ని ఒక విధంగా అంటే ఇది కొందరికి మాత్రమే నియంత్రించి ఉండటం అనే దానికి వ్యతిరేకంగా ప్రయత్నించడం అనేది బాగా జరిగింది. భక్తి మార్గం అనేది దానికి వ్యతిరేకంగా నిలబడింది. అంటే ఒక రివల్యూషనరీ భక్తి మూమెంట్ అనేది ఒక రివల్యూషనరీ ప్రాసెస్లో ముఖ్యం. అంటే అది మిగతా మతాల్లో వచ్చిన సూఫీ మతంలో వచ్చిన ఇంకోటి వచ్చినా సరే ఒక హెగెమనీ ఒక పెత్తందారీతనాన్ని అది క్వశ్చన్ చేయడం జరిగింది. ప్రస్ఫుటంగా చెబుతున్న ఈ భాగవతం అనేది దానికి ఆల్మోస్ట్ ఒక రిఫ్లెక్టివ్ ఫిలాసఫీని ప్రజెంట్ చేసిన భాగవతం అనేది చాలా వరకు
చాలా గొప్ప గ్రంథము. ఇది తీసుకుని అభినందిస్తున్నాను. తర్వాత ఇవాళ ప్రపంచ వేదాంగాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఈ భాగవతము వీటి దగ్గర నుంచి వీటి మీద ఒకదాని మీద ఒకటి నిలబడినప్పుడు మాత్రమే మనం సరిగ్గా నిలబడగలుగుతాము. అంతేకాని ముఖ్యంగా తెలియని చెప్తాడు, లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ ఫస్ట్ వరల్డ్ అని. అది అప్పటి కాలంలో అవసరం. నేను ఈ మధ్య ఒక సినిమా తీశాను. అది ముఖ్యంగా ఇలాంటి పుస్తకాలు, ఈ భాగవతం అనేది, అంటే ఇదే ఇంతకంటే గొప్ప పుస్తకం లేదు అని నిర్ణయించబడిన ఈ పుస్తకాన్ని తెలిగించిన చంద్రశేఖరరావుకి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ అసలు ఇప్పుడు సినిమాలన్నీ భగవద్ గ్రంథాలే కాకుండా మన రామాయణం అన్నీ కలిపి సంకలనం చేస్తూ ప్రొడ్యూస్ చేస్తుంది. యుగ మార్పిడి జరుగుతుంది. ఆయన దీంట్లో అనేక సిద్ధాంతాలు ఆల్రెడీ చెప్పారు. దాంట్లో ఈ సిద్ధాంత రీత్యా ఈ రచనలు డైరెక్టర్ చేసేవారికి వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ మన ఎంటర్టైన్మెంటే వారికి నష్టం. వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మన అంబాప్రసాద్ తేజస్వి, ఆయన రసవిద్యా ప్రముఖులు, ప్రత్యగిరి మీద అనేక పుస్తకాలు రచించిన ఆయన పాదరసాన్ని ఎలా రసవిద్యలో సొలిఫై చేసి, అంటే ఘన పదార్థంగా తయారు చేసి మీ ఇంట్లో దేవతా ప్రతిమలుగా చేసి ఎలా పూజించుకోవచ్చో దాంట్లో చూపించిన మహానిష్ట. మీరు అమెజాన్ తీస్తే పుస్తకాలు ఎవరు ఉన్నాయి అంటే వారి పుస్తకాలు కోరుకోండి. వీరు చేసే ప్రత్యగిరి హోమం అదొక కొత్త విధానం. వారికి స్త్రీ పురుష భేదం, వర్ణ కులభేదం. వారందరి చేత ఆ హోమం చేయించేప్పుడు ఆ హోమానికి వారికి మానేస్తారు. నేను మరీ ఎక్కువ చెప్పకుండా రసవిద్య ప్రవేశంలో ఇక్కడ ఎవరికైనా బంగారం తయారు చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. అయితే దాని ఖర్చు ఎంతో ఆయన చెప్పాల్సింది, నేను చెప్పలేదు. వాళ్ళు తయారు చేసే బంగారం ఖర్చు ఇప్పుడు మనకి తయారయ్యే బయట దొరికే బంగారం కనీసం 10 రెట్లన్నా ఉంటుందని నా ఉద్దేశం. వారికి నమస్కరించి వారి శుభాయితం ఆశీర్వాదం మనకు ఉండాలని శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర. నారాయణ సమానంగా శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపర. వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం అనేటువంటి అందరూ కూడా నా ఒక కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం. ఇప్పుడు నా వైద్యరావు నాకు ప్రథమ స్నేహితుడు, సన్నిహితుడు. అలాంటి శిక్షణ నేను తీసుకున్నానంటే అది నాకే గర్వంగా ఉంటుంది. నాకు ఉన్నారు అయినా దీంట్లో చెప్పండి. నా గురించి ఆధ్యాత్మికమైనటువంటి చెప్పకుండా మెటీరియలిస్ట్గా ఉన్నటువంటి మాత్రమే మీరు చెప్పారు. ఇది సబ్జెక్టే కాదు, కమ్స్ టు మెటాలజీ నాకు కాదు. మనకి ఎప్పుడు కావాల్సినటువంటి భాగం నేను బంగారం చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ఇది సరిసరి కష్టం. మీరు ఏంటంటే ఎవరు లోపలిగా ప్రయోజనం తీసుకొనిస్తారు. బట్ ఐఎమ్ వన్ ఆఫ్ దట్. ఇక్కడ దాని కింద ఉన్నటువంటి ఒక రీసెర్చ్ అనేటువంటిది మన వైశ్యరావు గారు చేశారు.
అది ఏమిటి అని రీసెర్చ్ చేసింది. అనేక విధమైనటువంటి గ్రంథాలన్నీ మన దగ్గర ఉండకుండా పురాణాలు ఉన్నాయి, పుణ్యకథలు ఉన్నాయి, దేవతా మూర్తిని పూజించేటటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి. అయినప్పటికీ శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఆ కృష్ణుడు లేని భాగవతం. ఆ భక్తిలో ఉన్నటువంటి దాన్ని ఏ విధమైనటువంటి దాంట్లో ప్రాప్తిలో మనం పొందాలంటే నీతి శాస్త్రం కానీ, ధర్మశాస్త్రం కానీ, సంసార జీవితానికి కానీ అన్నీ ఇచ్చేటువంటిది మన శ్రీమద్ భాగవతం. వారు చెప్పినట్టుగా కొన్ని ఈరోజు కావలసినటువంటి ఈరోజుకి కావాల్సినటువంటి విచారాన్ని మాత్రమే మనం తీసుకుంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాడికి అది సులభంగా ఉంటుంది అనేటువంటి మనస్సులో ఉన్నటువంటి ఈ రోజులో ఉన్నటువంటి ఈ యొక్క మానవులకి నేను అందిస్తున్నాను. పెద్ద పెద్ద భాగవతాన్ని చదివి ఉంటాము, అది అర్థం కావడం కూడా ప్రతీది కూడా అంతరార్థం ఉంటుంది. ఏది చూసినా అది ఒక కథగా ఉంటుంది, కానీ అది అంతరార్థం లేదు. ఇంకోటి మనిషి గురించి చెప్తూ ఉంటాడు, అది వేరే నీతి ఇస్తుంది, కానీ అది అంతరార్థం లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు సాధారణంగా మనం చదివితే ఒక అర్థం, విశదీకరించి మనం చెప్పినప్పుడు విశ్లేషణ ఎప్పుడు వచ్చేటటువంటిది మోక్ష ప్రధానమైనటువంటి తత్వాలు కావాలి. అందువల్ల ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి దాన్ని మన ఈరోజు పిల్లలకి, ఈరోజు జనరేషన్కి అందించాలి అనేటువంటి దృష్టితోనే అలా చేశారని నాకు అనిపిస్తుంది. అది మనం ఒప్పుకోవాల్సింది, దాన్ని మనం క్లియర్గా వారిని ప్రశంస చేయవలసింది. ఇలాంటి సామాన్యంగా వైశ్వర్య గారు ఎప్పుడు కూడా నమ్ముడు ఉంటారు, వేదాంతం చేయాలి. మనకి ఎన్ని జన్మలు వెళ్తామో మీరు కానీ నేను కానీ కోట్ల జన్మలు వెళ్తామో నాకు తెలియదు. ఎప్పుడే ఉన్నాను భగవంతుడు చెప్తాడు, నువ్వు నిద్రనే ఉంటాను ఎంతవరకు నీవు నా దగ్గర ఉండి నా బాధపడి నన్ను చేయదాకా నీకు జన్మిస్తా అంటారు. అందువల్ల మానవుడు నా జన్మం తీసుకున్న తర్వాత మహత్తరమైనటువంటి మన కార్యక్రమం చేసుకోవలసింది. అది ఆధ్యాత్మిక కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో రకంగా మన జీవితంలో అనేక రూపంగా అనేక విధంగా దాన్ని ఉపయోగపడేటువంటి విచారణను చేస్తుంటే మన జన్మ నిజంగా సాత్వికంగా ఉంటుంది. ఇదే జన్మం సాత్విక చేసిన తర్వాత మళ్ళీ మన జన్మలో ఇంకా అనేక విచారాలను మనం తెలుసుకోవడానికి అవకాశం. ఇలాగే వ్యాసులు అనేటువంటి వారు ఏదైతే గ్రంథాలు ఉన్నాయో వేదాలన్నీ కూడా కలిసి అష్టాదశ పురాణంగా కలిసి అది కావాలని ఇచ్చారు. ఇది అసలు వేదం చదివేది, పురాణం చదివేది, వేదంలో సాగే పురాణంలో మన శ్రీమద్ భగవద్గీత కూడా చరిత్రలో భారీ చరిత్ర ఉంది, విషయ చరిత్ర ఉంది, పావన చరిత్రలో వాడు. ఇలాగా ఎవరైనా సరే భగవంతుని చేరడానికి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. అంటే ఇది చేయకూడదు, రాకూడదు అనేటువంటి ఎవరు కూడా శ్రద్ధ, భక్తి, వైరాగ్యం, విశ్వాసం చెప్పుకుంటాడో వారి దగ్గర అన్వేషణ నేను విన్నాను చెప్తాను. దీంట్లోనే ఇంకోటి ఉంది. అక్కడ ఈ భాగవతాన్ని చదివిన పుణ్యం లేదా శివ పురాణాన్ని చదివిన పుణ్యం, అష్టాదశ పురాణాన్ని చదివిన పుణ్యం కూడా శ్రీరామ రామరామేది హరే రామేమలోని సహస్రనామ దర్శనం రామనామే అన్నాడు. ఇది 3 సార్లు చెప్పారు. శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా చదివినటువంటి శక్తి కానీ ఒక ఆశీర్వాదం కానీ శివుడు వస్తుంది, నారాయణ వస్తుంది, కృష్ణుడు వస్తుంది, అన్నీ ఉంటాయి. సో ఇలా సులభంగా ఉన్నటువంటిది కూడా అక్కడ చెప్పారు. కానీ ఈరోజు మనం మర్చిపోతున్నాం. చెప్పినట్టుగా ఏదో అనేక విధమైనటువంటి టీవీ సీరియల్స్ వచ్చినాయి, తర్వాత ఎన్నో విధంగా ఉన్నటువంటి సినిమాలు వచ్చింది. కొన్ని దాంట్లో బాగుండవచ్చు, కొన్ని దాంట్లో ఏమీ లేకపోవచ్చు, కొన్ని దాంట్లో మాకు నీతి ఇచ్చేటట్టు కావచ్చు. మీడియా ఉన్నటువంటి తత్వం. కానీ ఇది కొంచెం ఈ రోజుల్లో కొంతమంది బాగా చేస్తున్నాం, కొంతమంది ఏమో ఈ విషయం కావాల్సినటువంటి తెచ్చుకుంటుంటే అది కూడా జరుగుతున్నాయి. ఈ వేదిక భాగవతం గురించి చెప్పాలని మనం విశ్లేషించాలి. ఆధ్యాత్మిక ఉన్నటువంటి పేరు దానికి కొన్ని గంటల కొద్ది మాట్లాడుతూ వేదిక అలాగే ఈ యొక్క
యొక్క భాగవతాన్ని వారు రచించినటువంటి సులభప్రాయమైన కనుక ప్రతి ఇంట్లో కూడా ఇది కూడా వారు లైబ్రరీ పెట్టుకోవాలనేది నా అభిప్రాయం. వాటికి పంపించవలసిందిగా నేను అప్పుడు వేలాది నిమిషాన్ని చదువుతారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మీ అది ఎనిబడి, ఇట్ ఈస్ ఫర్ ఎవరిబడి అందిస్తారు. ఓవర్ మేమింటారు మీకు ఆటోమేటిక్ క్యారెక్టర్ సెక్షన్ 3. సో దీంట్లో అన్ని ఎవరిబడి సంథింగ్ ఎల్స్ అండ్ గోటి పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకొని అక్కడికి మనం వేయాలనేటువంటి దాంట్లో ఆ ఆకాంక్ష మనకు ఉంది కనుక సులభంగా చేసినటువంటి దారి సంక్షిప్త భాగవతం. ఏ దారిని పట్టుకున్నా సరే ఆ దారిలో వెళితే అది స్థిరంగా ఉన్నట్లయితే ఆ దారి మనకి నాకు తెలుసు. ఇంకో దారి వెళితే అది ఉంటుంది, అర్థం అది వదిలేసి ఇంకో దారి వెళితే దానికి సగం వదిలేసి ఇంకో దారి వెళితే మనకి ఏమి కాదు. అందువల్ల ఏది విశ్వాసంగా మనం ఉంటున్నామో దాని భక్తి, శ్రద్ధ, విశ్వాసం, వైరాగ్యం ఈ 4 ఉన్నటువంటిది అని తెలుసుకొని వారు ఇచ్చినటువంటి దాన్ని ఒక తీపిగా ఉన్నటువంటి విచారాన్ని దీంట్లో దయచేసి మీరు ఈ పుస్తకాన్ని తీసుకొని బీరులో పెట్టి లాభం చేయకండి. రోజు సాయంకాలం తల్లిదండ్రులు తన పిల్లలకి అధ్యాయం అనేది వాళ్ళకి చెప్తూ ఉంటే అది దీనికి ఉపయోగపడుతుంది. లేకపోతే చెప్పి మన వైశ్వరావు గారికి అనేక విధమైనటువంటి సరస్వతి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆయన ఆయుష్ కలుపుతుంటారు. ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు. నేను కూడా 35 పుస్తకాలు రాశాను. ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి ఉపాసన కానీ, యోగం కానీ, ఇంకోటి కానీ, యజ్ఞ యాగాలు కానీ ఇవన్నీ కూడా దాంట్లో అది వేరు. ఇది అందరికీ వచ్చేటటువంటి ప్రతి ఇంట్లో ఉండాలి. పురాణాలు ఎలా ఉన్నాయి, శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భగవద్గీత, భాగవతం, ఈ 3 ప్రతి ఇంట్లో మనకి తప్పకుండా ఉంచుకోవాలి. ఎవరైనా లేకపోయినట్లయితే దయచేసి మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, చదవండి చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా వారు చెప్పినటువంటిది నేనేం చెప్పలేదు, ఎందుకంటే వారు అప్పుడే చెప్పేశారు. ఆధ్యాత్మిక దృష్టిగా నేను చెప్పాను కానీ ఎవరుగా నేనేం బంగారం చేయడం లేదు, ఇంకోటి చేయట్లేదు. బంగారంగా మారాలనేటువంటి దృష్టిలో నేనున్నాను. ఇది కలుషంగా ఉన్నటువంటి కల్పషమైనటువంటిదే. దీన్ని ఏ విధంగా నేను బంగారు రూపంగా తీసుకొని రావాలనేటువంటి దయ శ్రద్ధతో దాన్ని చేస్తున్నాను. ఐ షుడ్ బికమ్ 24 క్యారెట్ కాదు, 27 క్యారెట్ గోల్డ్ కావాలి. ఆ కలుషం అన్నీ వెళ్ళిపోవాలి. ఇది చదివితే ఇలాంటి దాన్ని కూడా మనం అనుసరిస్తే నిజంగా బంగారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బంగారం మారిపోతుంది. బంగారం కావచ్చు, బంగారం అప్ప కావచ్చు. సో ఇది నా దృష్టి. అందరికీ కూడా పరమేశ్వరుని ఆశీర్వదిస్తుంది. అంబాప్రసాద్ దేశ్రీ గారికి మనకు పీఠం, వారి పీఠాన్ని శ్రీ రాజరాజేశ్వరి పీఠం శ్రీశైలంలో తపస్సు చేసిన వారు ధారణా శక్తి అని చెప్పి సంక్షిప్త ఈ ధారణా శక్తితో ఆయన సుషుప్తాన్ని దాటి సమాధి స్థితిలోకి వెళ్ళి భగవంతుడిని దర్శించిన ఆయన. అది ఎలా డెవలప్ చేయాలి అనే దానికి పుస్తకం రాసిన మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు ఆయన చాలా గొప్పవాళ్ళు ఇలా అనేక దేశాలు తిరిగి వచ్చినాయి. ఈ వారి గురించి చెప్పేదానికంటే వారు ఇంకా చెప్పడం మొదలెడితే చాలా సమయం పెడుతుంది. మేమే వారికి ఒక విధంగా రిక్వెస్ట్, మరో విధంగా ప్రాధేయపడు కొంచెం తగ్గించండి చెప్పేది అన్న విధంలో ఇంతవరకు పూర్తి చేశారు. ఇప్పుడు రామచంద్రపురం కాలేజీని ఒక క్రమశిక్షణలో పెట్టి అనేక సంవత్సరాలు ప్రిన్సిపల్గా వర్క్ చేసిన గూడపాటి రాధాకృష్ణ గారిని వారి యొక్క అభిప్రాయం చెప్పాలి. పెద్దలకు నమస్కారం. ఎలమంచిలి చంద్రశేఖరరావు గారి కంటే
వైసీరావు గారిగా ఇక్కడ ఉన్న సభ్యులకు పరిచయం చేయనక్కర్లేని వారు అందరికీ సుపరిచితులు. సుమారు 25 సంవత్సరాల క్రితం మా అమ్మాయిని వారికి ఇంకోళ్ళగా చేయడంతో మా బంధుత్వం మొదలైంది. రమేష్ బంధాలు ప్రభుత్వాలు ఉంటాయి కానీ అనుబంధాలు అత్తయ్య వైపు ప్రయాణించి ఆత్మీయ బంధువులుగా స్థిరపడి వారి ఉద్యోగ నైపుణ్యత సాధించిన విజయాలను మీకొట్టు వారి పోరాడుతున్నారు. కానీ రిటైర్ అయిన తర్వాత వారి ఆయన నన్ను ఎంతో ఉత్తేజపరిచింది. ముఖ్యంగా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన సాయి సన్నిహితులు పుస్తకం వారి కృషికి జ్ఞాన పుస్తకు చిరచిత్తానికి పర్యాయ పదార్థంగా ఎందువల్లంటే సాయి చరిత్ర రాయడం పద్ధతి ఎంతో మందితో కలిసి నడిచిన సాయికి సన్నిహితులు అనే సన్నిహితులను అన్వేషించి వారిలో నిజమైన సన్నిహితులను కళ్ళలో పడిపోయిన వారిని వెతికి తీసి ప్రస్తుత రూపానికి తీసుకొచ్చి భక్తులకు అందించడం అంత తెలివైన పని కాదు. ఎంతో నిరంతర శ్రమ, ఎన్ని నిద్రలేని రాత్రిలో పెట్టుకుంటారో అందులో 60 మంది సాహిత్యులను ఎంపిక చేసి వారి వారి ప్రత్యేకమైన దృష్టిలో తెలుగులో కత్తిమైన సామలాంటి అలాంటి ప్రక్రియ పూర్తి చేసినప్పుడు వైసీరావు గారు ఎంత చిత్తప్రజ్ఞుడో అర్థమైంది. మనతో మామూలుగా జోక్స్ సరదాగా మాట్లాడే వ్యక్తిలో నిగూఢత అర్థం పోతున్న ప్రతి అప్పురం అనిపిస్తుంది. పోతన గురించి, పోతన భాగవతం గురించి తెలియని తెలుగు వారందరూ పండిత పామరులకు, తమకు తాము చదువుకుంటున్న వారికి, ప్రవచనకారులకు, వారిని వింటున్న వారికి భిన్న మార్గాలలో అర్థమయ్యే భాగవతాన్ని సంక్షిప్తంగా భక్తులకు తెలియజేయాలనే రచయిత సంకల్పాన్ని సాధారణంగా ప్రదర్శిస్తున్నాం. శ్రీ కైవల్య పదంబు చేరులకై చింతించిన లోక రక్షైకానందం భక్త పాలనా సంరంభకు తానలోక్రేక సంఘకు కేళీ లోల విరసాత్యాలకు నానా సంజాత ప్రమాండ కుంభకు మహానంద నింబకం. ఈ పోతన పద్యాన్ని అక్షరం పరం పదం విచారించడమే భాగవత భావం. భాగవతత్వాన్ని ఎవరి విధానంలో వారు అర్థం చేసుకుంటున్నప్పటికీ భాగవతం క్రమబద్ధీకరణ సూత్రమైన ప్రేమ ప్లస్ ధర్మతత్వమైన కృష్ణతత్వాన్ని బాల్య లీలలు ఆవిష్కరించడంలో చాలా మంది అధ్యయులు విజయాన్ని సాధించారు. కానీ వేదసారాలను గీతలో వ్యాసులు పోతన వ్యక్తీకరించిన భౌతిక భౌగోళిక మార్పులను, టైం డెలేషన్స్ గురించి, భిన్మాత్మకులను, చతుర్దశ భవన విజయాలను, అందులో నటించే జాతుల వైఖరిని వాటిని భక్తులకు తీసుకురావడానికి ప్రయత్నించిన తీరు చాలా సాహసోపేతం. ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సంక్షిప్త భారతీయ భారతం మీరు ఆ అనుభూతిని పొందాలని కోరుకుంటూ ఆ కృష్ణ భగవానుడు రచయితకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారాలు మీ రాసకృష్ణ. ఆయన నాకు కృతజ్ఞతలు. ఇప్పుడు సమయభావం అనేది లేకపోయినా నాకు అగ్రహించి భారతనాథ్ గారు నన్ను ఆశీర్వదించాలని కిందకి నా పుస్తక ఆవిష్కరణ నుంచి ఎంతో ఉత్సాహపడ్డారు. అప్పుడు కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. ఈ సభాముఖంగా ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. భారతమా నమస్కారం. ఏమీ లేదు, మా తమ్ముడు గురించి చెప్పాలంటే ఈరోజు మా తమ్ముడు గురించి చెప్పాలంటే
ఆయన కుటుంబాన్ని గురించి కాకుండా మా కుటుంబాన్ని గురించి కూడా చెప్పాలనుకున్నాను. మా అమ్మగారు చిన్నప్పుడే భర్తను కోల్పోయిన తర్వాత ఆమె గర్భవతి ఉండగా ఆమె భర్తను కోల్పోయారు. తర్వాత మేమిద్దరు వరకు వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఉంటాడు. మా తమ్ముడి అందరూ గారాబంగా పెంచిన తర్వాత ఆమెను దేవతగా భావించి పూజించి ఆమె సాగనంటాడు. ఆమె జ్ఞానమే మాకు ఆడపిల్లను చదివించాలని వేరే పట్టణాలకు తరలించి మాకు చదివించి పెద్ద చేసి మేము ఈరోజు మా కుటుంబాలతో ఎంతో సంతోషంగా ఉన్నాం. అట్లాగే మా తమ్ముడు గారు మమ్మల్ని కూడా ఎంతో ప్రేమించి చూసినందుకు తర్వాత వాళ్ళ అమ్మని పూజించి ఆమె జ్ఞానమే ఆయనకి జ్ఞాన వరప్రసాదంగా ఇచ్చిందని ఈ పుస్తకం రాయటానికి ఇంతకుముందు సాయిబాబా పుస్తకం రాయటానికి కూడా ఆ జ్ఞానమే ఆయన వరప్రసాదంగా ఇచ్చిందని నేను భావిస్తున్నాను. నిన్ననే ఆయన పేరే చంద్రశేఖర్. నిన్ననే ఆయన పుట్టినరోజు సహస్ర చంద్ర దర్శన శాంతి హోమం కూడా చేయించుకున్నాను. ఇవన్నీ ఆయనకి చాలా అందరి ఆశీర్వాదాలతో ఆయన శేష జయంతి ఆయన ప్రసాదించాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. పెద్దల ఆశీర్వచనం కంటే వచ్చింది. ఇప్పుడు నాకు మేనరు కొడాలి వెంకటేశ్వర, ఈయన సినిమాల ప్రొడ్యూసర్. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు శ్రీనాథుడు హాలికుడు అంత పనిచేసరిగా కూర్చున్న హాలికుడు. ఏ క్షణమైనా నేనున్నానంటూ ముందు నా కోసం పరిగెత్తుకు వచ్చే నా మేనరుడు నాకు జ్యేష్ఠపుత్ర సమానం. వాడిని నాకు శుభాకాంక్షలు చెప్తానని సభాముఖ భగవంతునికి అనుసంధానమైనది ఇది అగరబత్తి అని చెప్తూ ఉంటారు. అలాగే మాకు అంటే ఇక్కడ మేము మాట్లాడే వాళ్ళకి మీకు అనుసంధానం ఈ మైకు అదే సరిగ్గా పనిచేయట్లేదు. ఏం చేస్తాం? అలాగే అంటే అవుతాం మైకు ముక్కు దగ్గరలో పెట్టుకుంటే కానీ మీకు వినపడతావు. నోటి దగ్గర కాదు, ముక్కు దగ్గర పెట్టుకోవాల్సి వస్తాను. మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు అర్థం. అందులో యూత్ వచ్చారు నాలాంటి వాడు. ఏది నేను టీషర్ట్ వేసుకున్నా, అందరూ సూట్లు వేసుకొచ్చారు. వాళ్ళందరూ ముసలోళ్ళు, మనం మాత్రం యంగ్. సో యంగ్ పీపుల్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు రామాయణం అనుకోడు. రామాయణం అనేది ఒక ఫ్యామిలీ డ్రామా. అంటే భార్య, భర్తలు, తమ్ముడు, చెల్లెళ్ళు మన సీరియల్లో చూస్తుంటాం కదా, ఇవన్నీ ఒక ఫ్యామిలీ డ్రామా. అదే మీరు భారతం తీసుకున్నారనుకోండి, అది పొలిటికల్ డ్రామా. ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది కదా యుద్ధం, రెండు పార్టీల మధ్య ఈ రాజకీయం, ఇదంతా ఏంటంటే భారతంలో ఉంటుంది. ఇక భాగవతం కొత్తం. భాగవతంలో ఉండేది ఏంటంటే భక్తి. నారద మహర్షి వ్యాస మహర్షి దగ్గరికి వచ్చి, బాబు భక్తి అనేది ఎవరికి సరిగ్గా తెలియట్లేదు, భక్తి గురించి ఏదైనా ఒకటి రావయ్యా బాబు అని ప్రాధేయపడితే వ్యాస మహర్షి భాగవతం రాశాడని నేను అనుకుంటున్నా. అది నిజమో కాదు పెద్దవాళ్ళు తెలియాలి. మనకు తెలిసింది మాత్రం చెప్తాం. అది కరెక్ట్ కాదు వాటి తర్వాత అని చెప్తారు, కానీ మా లెక్క ప్రకారం మేము అనుకునేది అదే. భాగవతం అంటే భగవంతుడి గురించి మాత్రమే కాదు, భాగవతులు అంటే భక్తుల గురించి కూడా.
రామాయణంలో రాముడు దేవుడు అని ఆ కథ చెప్తారు, భారతంలో కూడా చెప్తారు. కానీ భాగవతంలో మాత్రము భక్తులు అంటే మనలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు పెత్తందారులు సామాన్యులు అంటామే, అలాగే సామాన్యులకు కూడా సంబంధించినటువంటి కథలు శాస్త్రాలు అన్నీ భాగవతంలో ఉంటాయి. అది భాగవతంలో ఉన్నటువంటి శక్తి. అదే రామాయణంలో రాముడికి 16 మంచి గుణాలు ఉన్నాయని చెప్తారు. కానీ శ్రీకృష్ణుడు మహావిష్ణువు దగ్గరికి వచ్చే సమయానికి అవి డబల్ అయ్యి 32 గుణాలుగా మారి, అంటే గుణాలు ఇంకా పెరిగినాయి అని చెప్తుంటారు. అదే భాగవతంలో కూడా భగవంతుడికి ఉండే గుణాలు కూడా పెరిగిపోతూ వచ్చినాయి. ఎందుకంటే పాపం పెరుగుతున్నప్పుడు దేవుడి గుణాలు కూడా ఎక్కువైతేనే అది ఒక బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడి దగ్గర 32 గుణాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ పురాణాల్లో దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనకి భక్తి కావాలి. ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చారు, దాంట్లో సగం మంది నిజామాబాద్లో మంచి భోజనం దొరుకుతుంది, మంచి మటన్ బిర్యానీ ఉంటుంది, తర్వాత మటన్ దాల్చా ఉంటుంది, ఇలా అన్ని రకాల కూరలు అన్నీ ఉంటాయి. అవన్నీ టేస్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? నాలుక, టంగ్. అది ఉంటేనే కదా ఆ టేస్ట్ తెచ్చేది. అది ఇలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని తెలిసేది. అలాగే భక్తి అనేది టంగ్, అంటే అదొక నాలుక లాంటిది. దేవుడిని ఆస్వాదించాలంటే మనలో భక్తి ఉండాలి. అంటే భక్తి అనే నాలుక అనేది మనకు ఉంటే మనం దేవుడిలో ఉన్న గుణాలని, దేవుడిని ఏమిటి, అసలు దేవుడు అనేవాడు ఏంటి అనేది మనం ఆస్వాదించగలుగుతాం. అందుకని ఆ భక్తి మార్గం లేనట్టయితే దేవుడు అనేవాడు మనకు కనపడదు. కానీ ఈ మహాభారతంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే నాస్తికులు కూడా, అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు కూడా భాగవతం కానీ వింటే వాళ్ళు ఏమంటారంటే బాగుంది అంటారు కొందరు. అంటే బాగుంది అంటే వాళ్ళల్లో భక్తి మొదలైందని అర్థం. లేదు అద్భుతం అంటారు, ఎందుకంటే ఆ కథలు అలా ఉంటాయి. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం, రీసెంట్గా కల్కి వచ్చింది. ఆ కల్కిని ఎలా చూపించారు అంటే ఒక అద్భుతం అంటారు, అంటే మహా అద్భుతం అంటారు. అంటే నాస్తికులు కూడా భాగవతాన్ని కానీ చదివితే వాడు రెండే అనగలరు. ఒకటి అద్భుతం అనాలి, లేకపోతే మహా అద్భుతం అనాలి. దేవుడిని నమ్మినవాడు అద్భుతం అంటాడు, దేవుడిని నమ్మనివాడు మహా అద్భుతం అంటాడు. కాబట్టి నాస్తికులు కూడా ఆస్తికులుగా మారటానికి కానీ, లేకపోతే ఆ దాంట్లో ఉన్న క్వాలిటీస్, భాగవతం ఉన్న క్వాలిటీస్ని అర్థం చేసుకునే శక్తి ఆ నాస్తికులు కూడా ఉంటుంది. అదే భాగవతం యొక్క గొప్పతనం. ఓల్డేజ్ వచ్చినప్పుడు పిల్లలందరూ, మన పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది దేవుడు భగవద్గీతలు లేకపోతే ఇవన్నీ కూడా చదువుతాం. కానీ నా లెక్కలో ఏంటంటే ఆ ఏజ్ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే ఇంకా మంచిది, దానివల్ల వాళ్ళకి దేవుడు బుద్ధి కలిగిస్తాడు అన్నీ ఉన్నా. యూత్, ఇప్పుడున్నటువంటి యూత్ అంటే యంగ్ జనరేషన్, చిన్న పిల్లలు నేర్చుకోవాల్సింది ముఖ్యంగా భాగవతంలో చాలా పాయింట్లు ఉన్నాయి. నేను ఎక్కువగా టైం లేదు కాబట్టి జస్ట్ 2 పాయింట్లు మాత్రమే చెప్పి మీకు చెప్తాను. అతను ప్రాణాలు కూడా వదిలేస్తానికి ప్రిపేర్ అయినటువంటి ప్రహ్లాదుడు మనం చూస్తాం.
కానీ అదే ప్రహ్లాదంలో ఒక ఎథిక్ వాల్యూ ఏంటంటే తండ్రి అతను ప్రిపేర్ అయిపోయాడు అంటే ఎథికల్ వాల్యూ అంటే ఫాదర్ అంటే తండ్రి అంటే అతనికి ఎంత ప్రేమ అనేది మనం దాంట్లో చూస్తాం. అంటే నేను పెళ్ళే చేసుకోనంటాడు. పెళ్ళే చేసుకోకపోతే నీకు సద్గతి రాదురా అని ఆ కాలంలోనే చెప్పారు. నీకు ఎప్పుడైతే పెళ్లి చేసుకుని పెళ్ళాము మొగుడు వచ్చినప్పుడే నీకు పాస్పోర్ట్ రెడీ అవుతుంది అనేది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఒక లైఫ్కి లీడ్ చేస్తానికి దేవుడు ఇలా నీకు భాగవతంలో లేని కథలు లేవు, దాంట్లో నీకు తెలియని విషయాలు లేవు. ఎన్నో కథలు ఉన్నాయి. హరిశ్చంద్రుడు అంటే ఒక్కొక్క కథలో ఒక క్వాలిటీ వస్తుంది. ఆ క్వాలిటీ మనం నేర్చుకోగలిగితే రేపు పొద్దున మనం ముందుకు వెళ్తున్నాం. అంటే నాకు తల్లిదండ్రులతో ఎంతో మా మామయ్య కూడా నాకు అంతే. ఆయన ఈ రోజు ఒక సంక్షిప్తంగా ఈ కథలన్నింటినీ పెట్టి నేర్చుకోండిరా అని ప్రాధాన్యపడుతున్నాడు. ఆయన రాసి వదిలేసింది ఎందుకో ఆయన గురించి కాదు, మనందరి గురించి. మీరందరూ పుస్తకం తీసుకుని దాని ఏదో అక్కడ పెట్టి లేకపోతే దేవుడి మీద పెట్టేసి మన పని అయిపోయింది అనుకోకుండా దయచేసి ఆ బుక్ని మీరు చదవండి. కనీసం మీ పిల్లలకి చదివి వినిపించండి. వాళ్ళలో ఉన్న క్వాలిటీ అంటే లైఫ్ ఏంటో అనేది వాళ్ళకి నేర్పండి. అప్పుడే ఆయన రాసిన దానికి ఆయనకు ఒక అర్థము పరమార్థము దొరుకుతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి, పిల్లలకు నేర్పించాలి. చెప్పాలంటే నేను ఇంకెంతో చెప్పగలను. నాకు ఇచ్చిన టైం ఇంతే కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఇది ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడే వాళ్ళందరూ ఇంకా ఉన్నారేమో, కానీ ప్రస్తుతం అయితే టైం చాలా లేట్ అయిపోతుంది కనుక అది అక్కడితో ఆపి ఇప్పుడు మా నాన్నగారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన పెద్దలందరినీ సత్కరించాలి అన్న ఉద్దేశంతో ఓ చిరు కానుక. సత్కరించే ముందు నాకు కూడా కొంచెం సమయం మా నాన్నగారికి ఇస్తున్నాను. అంత ఆర్గనైజ్ ఇలా కట్ షార్ట్ చేయటం అంత బాగుంటుంది. మా అమ్మాయి ఏం చెప్తున్నా ఆర్గనైజర్ ఊరికే థ్యాంక్స్ చెప్పేసి ఫోటో థ్యాంక్స్ చేసి వీళ్ళందరూ ఎత్తుకోవడం చెప్తారు, ప్రయత్నిస్తారు. అలా నేను బట్టి ఎందుకు వదులుకుంటాను. నాకు కలిసి సభాసదులకు నాకు మిత్రులు ఎంతో మంది వచ్చారు. నాతో పాటు సహాయం చేయడం, నాతో వర్క్ చేసినారు, అటు ఆలపాటి వారు ఉన్నారు. ఇలా ఎంతో మంది ఉన్నప్పుడు నా సమయాన్ని వినియోగించుకోకపోతే నాకు సంతృప్తుడు. పైగా నా చుట్టూ పెద్దలు ఉన్నారు. ఇక్కడ నేను ఈ సంక్షిప్త భాగంలో అసలు ఎందుకు రాసేవాళ్ళు అడిగినాడు నన్ను చాలా మంది ఉన్నారు. ఈ భాగంలో రోజు టీవీలో ఓదన కొడుతున్న ఇంటింటి భాగవతం ఇది శాస్త్ర అంటే వ్యాసుడు 17 పురాణాలు రాసి భారతాన్ని కూడా రాసి అందులో వేదము ఉపనిషత్తు అన్ని సారాలు కూడా ఇచ్చినాక ఇంకా నేనేదో చేయలేదు అనుకున్నప్పుడు భక్తుల గురించి భక్తితో భగవంతుని ఎలా చేరాలో వాడు అన్నాడు. భగవంతుడు ఆ సంధానం చేసే విధానం ఈ భాగవతం చెప్పింది. ఈ భాగవతంలో మనకు కావలసినంత వరకే నేను చెప్పాను. భాగవతం విశిష్టమైన పాండాలి. దాంట్లో ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సబ్జెక్టులన్నీ చెప్పడానికి పోతన గారు ఒకటే మాట అన్నారు. భాగవతం తెలిసి పలుకున్న చిత్రము ఎవరికి? సూర్యుడికి పద్మచూడికి అన్నారు. సూర్యుడు ఎవరు? సోలం ధరించిన మహేశ్వరు.
దమ్మి అంటే పద్మం. చూడుగా అంటారు. చూడు అంటే పద్మములో ఉద్భవించినటువంటి బ్రహ్మ మహేశ్వరుడు కూడా ఈ భాగంతో ఉన్న అంతరార్థం ఇంకా చెప్పడం చేస్తాను అని నేనేదో చెప్పానని కాదు. ఎంతవరకు మనకు పని వస్తుందో అంతవరకు ఈ సబ్జెక్టు మన బీబీ డాక్టర్ గారు చెప్పారు 4 యుగాలు ఉంటాయి మహాయుగంలో అంటే మనకు తెలుసు. ఏనాడు అయినా కాలం అనేది ఎలా లెక్కించవచ్చో దీంట్లో చెప్పింది. ఆ కాలం లెక్కించడం అనేది మనకిప్పుడు తెలుస్తున్న పరమాణు కాలం అంటే ఏంటో, సూక్ష్మకాలం అంటే ఏంటో ఇది ఖచ్చితంగా చెప్పింది. అలాగే కల్పం గురించి చెప్పింది. ఆ కాలం సంగతి ఇచ్చిపెట్టే మనకి ఏం చెప్పింది? ఈ భాగవతంలో విజ్ఞానం ఎలా ఉందా అని చెప్పడం కాదు. దీంట్లో నేను చెప్పింది ఏంటంటే నిరతిశయ భక్తి. నిరతిశయ భక్తి అంటే ఎప్పుడు ఆయనే గొడవ, ఎటు చూసినా ఆయన. నాకు నా మేనల్లుడు చూసినా, గురువు గారు చూసినా, పక్కన విజయ గోవాలు చెప్పినా కృష్ణుడే కనపడాలి, మనోడు కనపడదు. అది నిరతిశయ భక్తి. అట్లాగే కాధ్యాత్మ అంటే కాన్సన్ట్రేషన్. నేను చూస్తే కాధ్యాత్మం తెలుస్తుంది. సుషుప్త ఇటు నుంచి మధురమైనటువంటి ఆ ఎక్కడైతే మనం రమించగలమో అటువంటి స్థితికి వెళ్ళగలిగితే, ఆ భగవంతుడు మన దగ్గర ఉంటే వీడే నా మనవంతుడు ఇంకోటి లేడు అనుకుని ఆ యొక్క స్థితిలో వెళ్ళగలగడం. అప్పుడు ప్రపంచం తెలవదు. అది కూడా ఉండాలి. సర్వస్వ శరణాగతి ఇది అందరూ చెప్పింది. ఈ సర్వస్వ శరణాగతి చేయకపోతే మనం వద్దులేదు. అది చేస్తేనే ఈ భక్తి మార్గం కనబడుతుందని భాగవతం చెప్తుంది. ఈ భాగవతం కేవలం భక్తి మార్గంలో కోటాను కోట్ల జన్మలు ఎత్తిన మానవుడు అంతకుముందు ఎన్నో జన్మలో ఇది ఉదాత్తమైన జన్మ. దీనికి ఏమిటి లక్ష్యం? భగవంతుడిలో చేరుకోవడం. ఎలా అంటే మరొక జన్మ లేకుండా జన్మరాజ్యం పొందే స్థితి. ముక్తి వేరు, కైవల్యం వేరు. ముక్తి పొందడం వేరు, కైవల్యం పొందడం వేరు. కైవల్యం అంటే పరమాత్మలో కలిసిపోవడం, అంటే మరో జన్మ లేకుండా ఉంటుంది. అది కైవల్యం ఎలా పొందాలి, అలా పొందటం ఎలా సాధ్యం? కేవలం భక్తి మార్గంతోనే అది సాధ్యమని, అది ఏదో కష్టమైనది కాదు, సుసాధ్యమే మనకి అని చెప్తోంది ఈ సంక్షిప్త భాగం. ఈ సంక్షిప్త భాగం కేవలం అక్కడతో ఆగల. ఇది సైంటిఫిక్గా కూడా బోల్డెన్ని విషయాలు చెప్పింది ఇక్కడ. మొదటి ప్రకరణం నుంచి 9వ స్కందం వరకు మనిషిని, మానవుడిని భక్తుడిగా మలచడానికి ప్రయత్నం చేస్తుంది. 9 తర్వాతే అసలు విషయం స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అయింది కూడా దానికి చెప్తోంది. భూమి ఖగోళం ఎలా పుట్టిందో చెప్పడానికి అడ్డమడ్డ బ్రహ్మాండం నుంచి ఇది పుట్టింది. దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ బిగ్ బ్యాంగ్. విస్ఫోటకం, అనంతమైన విశ్వంలో విస్ఫోటకం జరిగితే ఈ విశ్వం తయారైందని చెప్తుంది. దట్ ఈస్ నాట్ నథింగ్ బట్ బిగ్ బ్యాంగ్. అది మా ఆటమిక్ రీసెర్చర్ ఉన్నాడు, అందరికీ తెలుసు. అట్లాగే దీని టైం డిలేషన్ కూడా చెప్పింది ఇక్కడ. రేవతనికి పూజ చేయడానికి రుద్రుడు తీసుకెళ్ళి కొన్ని క్షణాలు బట్టి బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు మా అమ్మాయికి సరైన వరుణ్ణి చూడు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్షణాలు అయిందనుకుంటున్నావు, కింద భూలోకంలో అనేక మన్వంతరాలు జరిగిపోయి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒకడే ఉన్నాడు, పుట్టాడు, ఈ అమ్మాయికి తగిన వాడు, ఆ బలరాముడు విడిచిపెట్టి అన్నాడు. దట్ ఈస్ నాట్ టైం డిలేషన్. అంటే
మిగతా ఒక గ్రహాలకి మన గ్రహాలకి పరిభ్రమణం గురించి ఈ రోజున సైంటిఫిక్ థియరీ మనకు తెలుసుకున్న టైం కుచించకపోవటము ప్రొలాంగ్ అవుతుంది. పలానా స్థితి నుంచి స్థితికి వచ్చింది అది అప్పుడు అనగా చెప్పింది. ఇప్పుడు ఖగోళంలో విశ్వం ఇప్పుడు కూడా పెరుగుతోందండి. దీనికి ఆది అంత్యం అనేది లేదు అని చెప్తుంది. ఆది అనేది మన బ్రహ్మాండం అనుకుంటే దీనికి అంత్యం ఇంకా గెలాక్సీ పెరుగుతూనే ఉన్నాయి అని అప్పుడే చెప్పింది. ఈ భాగవతంలో ఆ విషయం స్పష్టంగా ఈ భాగవతంలో ఆయన చెప్పాడు, దీంట్లో వర్ణం లేదు, కులం లేదు, జాతి లేదు అని చెప్పడానికి ధ్రువుడు అనే చెప్పాడు. వాడికి 5 ఏళ్లలో వచ్చింది ధ్రువత్వం. అంటే రాక్షసరాజు మన ప్రహ్లాదు చిన్నపిల్లాడైనా సరే రాక్షస జాతిలో పెట్టిన ఆయనకి పశు జాతి గురించి కూడా చెప్పింది. ఎలా భగవంతుని సర్వస్వ శరణాగతి అన్యదా శరణం నాటి నువ్వేలో అన్నప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఆయన రక్షించాడు. మకరం నుంచి రక్షించిన ఆయన. మకరం అంటే ఏంటి? మనలో ఉన్న దుష్ట శక్తి. గజేంద్రుడు అంటే జీవుడు అని చెప్తోంది. గజేంద్రుడు అంటే జీవుడు, మన జీవుడు అని చెప్తుంది. మకరం అంటే మనలో ఉన్న దుష్ట శక్తి. అట్లాగే అనేక కథలు ఉన్నాయి. భక్తి మార్గములు 9 నోబల్ మార్గాల్లో ఎవరైతే భక్తులు భగవంతుడు చేరడానికి ఉన్న పద్ధతులు ఇవన్నీ వేరు వేరు విష్ణు భక్తుల ద్వారా వారికి చిన్న చిన్న కథలు, దానికి కథ చెప్పుకున్నారు. పిల్లలు కథ చెప్పమనుకున్నాడు. ఆ కథలన్నీ తీసుకోవాలి. అయితే ఈ ముఖ్యమైన విషయాలన్నీ ఇచ్చిపెడితే ఫ్యూచర్లో ఇప్పుడు జరుగుతున్న శాస్త్రంగా మనకున్న ఇబ్బందులు అని చెప్పేది కదా. కాళింది మర్దనం. ఎందుకు కాళింది మర్దనం? ఈ రోజున ఎక్కడ పెడితే అక్కడ పొల్యూషన్. ప్రతి కెమికల్ ఫ్యాక్టరీ పొల్యూషన్ ఇస్తుంది. పొల్యూషన్ అంటే ఏంటి? మన జీవితాలు ముందుకు వెళ్ళడానికి ఆక్సిజన్ తగ్గిపోయి మనకి అనేకమైన ఇబ్బందులు జరుగుతుంది. కాళింది మర్దనం అంటే ఎక్కడైతే అటువంటి పొల్యూషన్ ఉంటుందో దాన్ని వెంటనే బయటికి తోలేసేయాలని చెప్తున్నారు. అంతేకాదు, కంసుడు లాంటి వాడు మూర్ఖుడు. కంసుడు మూర్ఖుడిని ప్రపంచంలోంచి బయటికి తోసేయాలని, వాటిని చంపేసేయాలని చెప్తుంది అక్కడ బాగా. ఇది సైంటిఫిక్గా ఆలోచిస్తే అనేక విషయాలు ఇది చెప్పింది. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోకూడదు, కానీ ఈ సమయంలో మనకు భాగవతం చెప్పేది ఒక్కటే. ప్రతి వారు భక్తితో, వారికి ఒకరికి సంబంధం లేదు. భక్తితో భగవంతుడిని చేరుకోవచ్చు. ఎలా భగవంతుడితో చేరుకోవచ్చు? నేను గోవిందుడు అనండి, కృష్ణుడు అనండి, ఆయన బాల్య లీలను నేను మీరు ఎవరైనా చదివితే ఒకసారి బాగా ఆనందంలో కూలిపోతారని. కేవలం చిన్న కృష్ణుడిని స్నానం ఎలా చేయిస్తుందో అది ఒక్కసారి ఊహించుకుంటే మీరు పరిచయం మీరు నేను కూడా పరిచయం. అసలు అది ఊహించుకోవాలి ఎలా అనేది ఇక్కడ రాశాను. అరే మీరేంటి నేను నూనె రాస్తామంటే కాడు కదుపుతాడేంటి అనుకున్నాను అనుకోండి. ఆ కృష్ణుడు మీ ఊళ్ళో ఉంటాడు. మీ పిల్లాడే కృష్ణుడు ఉండేవాడు ఎప్పుడు మీ హృదయంలోనే ఉంటాడు. అది చెయ్యాలి అని చెప్పాలి. అది ఆ విధంగా తరించుకోవచ్చు. 5 వేల పిల్లవాడు చిటికెల వేల మీద గోవర్ధనని ఎత్తాడంటే అది హేతువాదానికి సిద్ధంగా మనం ఏ విధంగానూ ప్రూవ్ చేయలేదు. మరొకరెవరు ఎన్ని విధాల సైటేషన్ చెప్పినారు జరగదు. కానీ చిటికెల వేల మీద శిష్యుడు పైన గోవిందునికి ఉంటే దాని కింద మనం ఉండి కనుక ఆయన పర్యవేక్షణలో కనుక మనం ఆనందపడితే ఆ ఆనందంలో ఆ మధురం మరొకసారి ఆ మధురాన్ని ఒకసారి ఆలోచించుకుంటే చాలు మీ జీవితం మీరుగా నా జీవితం కూడా. అలాగే గోపికా రమణం
దీంట్లో కృష్ణుడు ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఏదో పాలు వెన్న ఎప్పుడు పడితే దొంగలిస్తాడు, వీడు చోరుడు, అది చోరలేదా, ఈ పక్కన జారలేదా అని అద్భుతంగా చెప్తూ ఉంటారు ప్రవచకులు. ఆ లీలలో ఉన్న అర్థం నేను ఇప్పుడు చెప్పను. ఆ లీలలో ఉన్న అర్థం నా పుస్తకంలో పూర్తిగా రాశాను. అది ఎలా తరించబడతారో దాన్ని బట్టి. అసలు గోపిక రమణులు ఏంటి, వాళ్ళేంటి, ఆయన ఊరికి పిల్లలు అక్కడ కూర్చుని ఊరికి ఊరితే వెంటనే పరిగెత్తు ఏంటి, అసలు ఆ లీలే. ఈ లీలను చాలా మంది భక్తులు అనేక విధాలుగా రాశారు, వాళ్ళు ధరించారు. కానీ నేను రాసిన పద్ధతుల్లో చాలా తేడా ఉందనే నా ఉద్దేశం. దీంట్లో జుగుప్సా భావం ఏమీ లేదు. ఆయనకి 7 ఏళ్ళు, ఆ అమ్మాయిలు కూడా వాళ్ళకి అంటే ఇది కేవలం ఆత్మసంతృప్తి. గోపికలు అనేవాళ్ళు కేవలం జీవాత్మలు, ఆయన పరమాత్మ. ఆ పరమాత్మయే జీవాత్మగా ప్రతిరోజులో ఉన్నాడు అనేదే తత్వం. ఆ తత్వంలోనే తత్వాన్ని చెప్పి చెప్పి అనేక విధాలుగా చెప్పి చెప్పలేక ఇక నేను చెప్పులు లేక చెప్పింది సరిపోతుంది అనుకున్న వాళ్ళే అందరూ. కానీ ఎవరిని తరింపజేయడం అనేది గ్రంథకర్త. అటువంటి ఆ యొక్క జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్న దాంట్లో జుగుప్సభావం ఏమీ లేదు. ఒకరినొకరిని కలుసుకోవటానికి చేస్తున్న కార్యమే అది. ఆ కార్యంలో తరించబడిన వాడు కైవల్యం పొందుతున్నాడు, లేని వాడు ఇక్కడ జన్మ పొందుతున్నాడు. అది దీని యొక్క తత్వం అని చెప్తున్నాను. అందుకే ఆ చెప్పడానికి నేను ప్రయత్నం కొంత చేశాను. ఆ విధంగానే మీరు కూడా నా పుస్తకం ఈ సంక్షిప్త మద్భాగవతం అనేది చదివినప్పుడు యాదాలోపంగా చదివినా, దాని మీద ఇష్టం లేకుండా చదివినా, ఎక్కడో ఒక చాట ఒక పాటు చదివినా, దానిని మననం చేసుకున్నా, దాంట్లో ఒక సమాధి స్థితి మీరు పొంది ఒక్క క్షణం కనుక మీరు గోపికలై ఆయనతో కనుక చూడగలిగితే అది నేను ధరించినట్టు. మీరెట్లాగో ధరించబడతారు, దాంట్లో సందేహం. నేను ధరించబడినప్పుడు ఎప్పుడైతే మీరు సమాధి స్థితిలో శ్రీకృష్ణుతో ఆ గోపికా భావంలో పడిన ఆనందాన్ని అనుభవిస్తారో అప్పుడు నేను మీరు ధరించాను. ఎందుకో నాకు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా అంటే నా ముందు ఉన్నవాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు ఒక ఛార్జీడ్ అయినట్టున్నారు. కృష్ణ అన్నప్పుడు మీరందరూ కృష్ణుడు వస్తున్నారు, నాకు మీరందరూ కృష్ణుడు గారు కనపడుతున్నారు. వీటిలో కూడా కొంతమంది చుట్టూ వాళ్ళందరూ కృష్ణుడు గారు. ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ ఆయన కూడా ఉన్నాడు కాబట్టి. ప్రహ్లాద చరిత్రలో నారసింహుడు ప్రహ్లాదుని రక్షిద్దామని రాలా. అక్కడ నారసింహుడుగా నేను బయటపడాలంటే ఈ రాక్షసుడు ఎప్పుడు పిలుస్తాడా అని ప్రతిక్షణంలోనూ అంటే చుట్టూ ఉన్న ప్రతి రణంలోనూ కలిసి ఉన్నాడు, చూస్తున్నాడు ఫ్రెండ్గా. అట్లాగే ఈ రోజున శ్రీకృష్ణుడు కూడా ప్రతి క్షణం ప్రతిలోనూ అందరిలోనూ కూడా బయటికి ఒక ఛార్జీ సిస్టమ్ ఉన్నాడు. ఆ పరమాత్మ మిమ్మల్ని అందరినీ ఎప్పుడు కైవల్యం పొందించాలని, సాంసారిక బాధను తగ్గించాలని, జనన మరణ రాహిత్యాన్ని మీకు కూడా అందించాలని ఆ భగవంతుడిని మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ ఇప్పుడే తెలుసామా ఆర్గనైజర్ అని పేరు పెట్టారు కానీ ఎవరు నా మాట వినట్లేదు. ఇంకొక 10 నిమిషాలు ఓపిక పడితే మన కార్యక్రమము
బాగా జరిగినట్టు మేము చాలా సంతోషపడతాం. ఇంకొక 10 minutes టైం ఇచ్చి ప్రస్తుతం మా నాన్నగారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన పెద్దలందరినీ మా నాన్నగారి చేతుల మీదే చిన్న సత్కారం లాంటివి చేయాలనేది మా కోరిక. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి నాన్నగారు సన్మానం లాగా చేస్తారు.
ఆశీర్వదించడానికి వచ్చిన మా నాన్నగారికి మీరందరి సమక్షంలో పెద్దలతో చిన్న సన్మానం చేయించాలన్నది మా కోరిక. ఒక 2 నిమిషాలు. స్వామీజీ
కోసేస్తారు పిల్లలు, రౌడీ పిల్లలు తినేస్తారు కూడా. Whoever sings the loudest gets the biggest piece. Happy birthday! Happy birthday!
Thank you.